మాడుగుల నియోజకవర్గ ఎంపీటీసీలు జెడ్పీటీసీలతో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ భేటీ. మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రాజీవ్ని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు. విజయవాడ ఏసీబీ రేంజ్ ఆఫీసుకు తరలింపు. భారీగా అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో స్కామ్ చేసినట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు. విజయనగరం నియోజకవర్గ టీడీపీ విస్తృత స్థాయి సమావేశం పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో జరిగింది. దానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ కేంద్ర మంత్రివర్యులు పొలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు, విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, విజయనగరం శాసనసభ్యులు అదితి విజయలక్ష్మి గజపతిరాజు. రెవెన్యూ సదస్సులను విజయవంతం చేయాలి. 90 రోజుల తర్వాత గ్రామాల్లో ఎలాంటి రెవెన్యూ సమస్యలు ఉండకూడదు. ప్రజాప్రతినిధులు గ్రామ సభల్లో హాజరు కావాలి. జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్. మౌలిక వసతుల కల్పనలో భాగంగా మారుమూల గిరిజన గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్న జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్. డ్రైనేజీ, త్రాగునీటి సమస్యలను వెంటనే పరిష్కరించాలి. కార్పొరేషన్ అధికారులతో జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్. చంద్రబాబు ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని స్వాగతిస్తున్నామని, కానీ ఆటో క్యాబ్ డ్రైవర్లకు కలిగే నష్టాన్ని ఎలా భర్తీ చేస్తారో చెప్పాలన్న సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె సురేష్. ఆగస్టు 15 నుండి ఆగస్టు 22 వరకు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వారోత్సవాలు నిర్వహిస్తామన్న విజయనగరం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు తేడా రామకృష్ణ. శ్రీ శ్రీ ముత్యాలమ్మ తల్లిని దర్శించుకున్న సిరి సహస్ర. పట్టు వస్త్రములు, పసుపు కుంకుమలు సమర్పించారు. అనంతరం ముత్యాలమ్మ తల్లి చల్లదనం కార్యక్రమంలో పాల్గొన్నారు.